జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పబ్లిక్ అంతా కారు పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టి కమలం పువ్వు పార్టీకి పట్టం కట్టేందుకు వస్తున్నారని మొన్న బండిసం చేశారు. బాగానే నరికే కదా. మరి ఎన్నికలు ఒడిచిపోయినాక వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే పువ్వు పార్టీకి డిపాజిట్ కూడా వచ్చుడు కష్టమే అంటున్నారట. బండిసారికి ముచ్చట ఎరికేనా? దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలయ్యలు కొందరు పనిగట్టుకొని మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిర్రు. ఇంటింటికి పోయి కూడా తాకతుకు మించి దండలాడినా కూడా కమలం పువ్వు పార్టీని పబ్లిక్ కానని కాడికే వచ్చిందట. దేశం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే పువ్వు పార్టీ పతార దినానికింత తగ్గిపోతూనే ఉన్నదట. మొన్న రామచంద్రరావు సారు పార్టీ పగ్గాలు పట్టుకున్నాక పువ్వు పార్టీ మొత్తం మొగ్గ కాడికి వెళ్ళి ఎండిపోతున్నది. పువ్వు పరిమళించకుండా మొగ్గ దశలనే మొత్తం ఆరిపోతుందని చాలా మంది అన్నట్టే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ను చూస్తే కూడా కార్యకర్తలు అంటున్నది నివొద్దనే అన్నట్టే ఉన్నాయట. అయ్యా తెలంగాణ కమలయ్యలు, మీ పువ్వు పార్టీలనే చాలా మంది లీడర్లకు ఒక్కలకంటే ఒక్కలకు వడకుండా ఉంటుర్రట. మీ నడమలనే కలిసి కట్టుతనం లేకుంటే పబ్లిక్ మీ పార్టీని ఎట్ట నమ్ముతారు సారు? పేరుకు రామలక్ష్మణ్లోలే కలిసి ఉంటామని మైకులు దొరికితే చాలు మస్తు నీతులు వల్లిస్తారు కదా. మాటలో చెప్పింది మీ బీజేపీలు చేతల్లో చూపియరా? ఏమనంటే హిందూ ధర్మము సనాతన ధర్మం అని సంకలు గుద్దుకుంటారు. ఎవల ధర్మాలు వాళ్ళయి కానీ మీ ధర్మం కూడా మీరు కూడా తప్పకుండా మంచిగా ఉంటే రేపకల్లా మీకే మంచిది. లేకుంటే ఏడికే కమలం రిక్కలు పలసపలసగా ఇస్తున్నాయట. ఉన్న రిక్కలు కూడా చిక్కగా ఊడు ఏమో గాని ఊసిపోయే కాడికి వస్తదేమో చూసుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.